హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ చూద్దాం ఈరోజు అసలు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి, మీతో చాలాసేపు మాట్లాడాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇంకా జరగడానికి కొంచెం టైం అయితే ఉంది. ఆ డివైన్ టైమింగ్ అయితే త్వరలోనే ఉంది. కానీ అరౌండ్ దిస్ మంత్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ కూడా కనిపిస్తుంది మనకి. మేబీ మీ పర్సన్ అండ్ మీరు కలిసి హౌస్ కొనుక్కోవచ్చు, లేదా మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. మేబీ అది రెంటెడ్ కూడా అవ్వచ్చు. బట్ షిఫ్టింగ్ అనేది మాత్రం కనిపిస్తుంది. చేంజ్ ఆఫ్ లొకేషన్ కనిపిస్తుంది, చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీకు గిఫ్ట్స్ కూడా పంపించాలని అనుకుంటున్నారు. ఫ్లవర్స్, ఎనీ గిఫ్ట్స్ మీకు ఏవైతే ఇష్టమో అవి మీకు పంపించాలి అని, అది కూడా ఒక యాంగ్జైటీ మీ పర్సన్కి. ఒకవేళ మీ పర్సన్ గిఫ్ట్స్ పంపిస్తే మీతో మీరు ఎలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారా, అసలు రిసీవ్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా ఉన్నాయి మీ పర్సన్కి డౌట్స్. బట్ ఎనీహౌ గిఫ్ట్స్ అనేవి మీకు అందుతాయి. బట్ ఇక్కడ ఏం జరిగిందో, ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. మేబీ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు మీ పర్సన్ని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ మీ పర్సన్ మేబీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల మిమ్మల్ని కేర్ చేసి ఉండకపోవచ్చు, లేదా మీకు రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. అలాంటిది ఏదో జరిగింది. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా మీరు లేకపోతే ఎనర్జీ అనేది రిప్లేస్ చేయలేరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఇచ్చిన ఆ ఎఫెక్షన్, ఆ కేరింగ్, అదంతా కూడా ఆ ఎనర్జీని మిస్ అవుతున్నారు, ఒక డివైన్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్కి మేబీ డ్రీమ్స్లో కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అనేది. మీరిద్దరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, అవన్నీ కూడా మీ పర్సన్కి కనిపిస్తున్నాయి. కానీ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో గుర్తొస్తే తను చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఏమంటారు దాన్ని, మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా మీ పర్సన్ మీతో డిస్టెన్స్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా రీయూనియన్ అనేది అవ్వబోతుంది త్వరలోనే. అండ్ ఆ డిస్టెన్స్ అనేది ఇక ముందు ఉండదు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్ ఏదైతే వచ్చిందో ఇక ముందు అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇక్కడ. అండ్ యూనివర్స్ తనకి డ్రీమ్స్లో చూపిస్తుంది ఏంటి అని అంటే, మీలాంటి పర్సన్కి దూరంగా ఉంటే అసలు తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక విజన్ అనేది వస్తుంది మీ పర్సన్కి. సో అసలు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ జనరల్గా ట్విన్ ఫ్లేమ్స్లోనే జరుగుతుంది. సో ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా అర్థమవుతుంది ఇక్కడ మనకి. అండ్ మీ పర్సన్ కూడా చాలా స్పిరిచువల్ ఉన్నారు ప్రజెంట్ అయితే. మేబీ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఇన్ దిస్ సెపరేషన్
మీ మీలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది రావడం జరిగింది ఇక్కడ. అంటే మీరు ఎక్కువ స్పిరిచువల్ థింగ్స్ పైన మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ మీరు చాలా హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ మీ పర్సన్ హీల్ అవ్వాలి అంటే మీ పర్సన్కి ఎప్పుడైతే మీతో రీయూనియన్ అవుతుందో అప్పుడే మీ పర్సన్ హీల్ అవుతారు. బట్ మీ విషయంలో అలా కాదు. ఇక్కడ మీరు కొన్ని డివైన్ ఎనర్జీస్ మీలో ప్రజెంట్ ఉన్నాయి. సో ఆ డివైన్ ఎనర్జీస్ ద్వారా మీరు హీల్ అవుతున్నారు. అంటే మేబీ మీరు ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఓకే, మీరు అందరికీ చాలా హెల్పింగ్గా ఉంటారు. ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్. హెల్పింగ్ నేచరే మిమ్మల్ని అసలు ఇలాంటి పెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఏంటి అని అంటే మీరు మీ సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంటుంది మీ విషయంలో. అదొక డివైన్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఈ రిలేషన్షిప్కి రిలేటెడ్ కొన్ని రివార్డ్స్ అనేవి ఇస్తున్నారనమాట. అయితే ఏంటి ఆ రివార్డ్స్ అనుకుంటే ఇక్కడ మీకు రీయూనియన్ అనేది అండ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. విదిన్ ఫ్యూ డేస్ రీయూనియన్ అనేది జరుగుతుంది. అండ్ మీ పర్సన్కి మీరు ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్, అండ్ మీకు కూడా మీ పర్సన్ ఒక గిఫ్ట్ అనమాట. యూనివర్స్ ఇచ్చిన గిఫ్టే. కానీ ఇక్కడ ఒకరి వాల్యూ ఇంకొకరికి తెలియదు. ఇన్ కేస్ మీకు మీ పర్సన్కి వాల్యూ తెలిసినా కూడా మీరు చాలా ట్రై చేశారు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. కానీ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ మీ సెపరేషన్ అనేది వచ్చింది మీ మధ్య. కానీ మీరు వాకవే చేశారు. బట్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీస్ ఉన్న వేరే అదర్ పీపుల్ ఎవరున్నా మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అడోరింగ్ అనమాట. అంటే ఆరాధిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని. మీకున్న మంచి నేచర్, ఒక డివైన్ నేచర్ మీది, ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు. అయినా కూడా చాలా ఆనెస్ట్ ఉంటారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరికీ హెల్పింగ్గా ఉంటారు. ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ ఫాదర్లీ ఎనర్జీ ఆర్ మదర్లీ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ని మీ వైపు ఇంకా అట్రాక్ట్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీ పర్సన్కి ఏవైతే డ్రీమ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయని మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని తన డ్రీమ్స్లో చూస్తూ ఉంటారో ద వెరీ నెక్స్ట్ డే మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. బట్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో మీ పర్సనే కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయేమో అన్న డౌట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉంది మీ పర్సన్కి. ఎందుకంటే మీరిప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండేవారో మీరు మీ పర్సన్తో ఇప్పుడు అలా ఉండట్లేదు. కానీ ఇక్కడ మీ పర్సన్ తెలుసుకోవాల్సినది ఉంది. ఏంటంటే మీ పర్సన్ సడన్లీ ఈ రిలేషన్ నుండి వాకవే చేశారు. మీ పర్సన్ వాకవే చేసిన తర్వాత మీతో డిటాచ్ అయిపోయిన తర్వాత మీరు వాకవే చేశారు. బట్ ఆ పాయింట్ మర్చిపోతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వడానికి మీ ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అండ్ కమ్యూనికేషన్లో ఒక లాంగ్ కాన్వర్సేషన్లో ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్తో డిస్కస్ చేస్తారు. సో ఈ రిలేషన్షిప్కి ఫౌండేషన్ ఏంటి అని అంటే ఒక లాంగ్ కాన్వర్సేషన్. ఈ పర్సన్ మీతో మాట్లాడరు, కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే కొన్ని గంటల కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో అలాంటి ఈ పర్సన్ కూడా ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీ మీ పర్సన్. సో మీ పర్సన్ చాలా సాఫ్ట్ నేచర్ అనమాట. అంటే ఎవరిని బాధ పెట్టడం అనేది ఇష్టం ఉండదు మీ పర్సన్కి. ఓకే, సో సూన్ మీకు రీయూనియన్ ఎప్పుడైతే జరుగుతుందో మీరిద్దరూ కలిసి ఒకే హౌస్లో
ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. డిస్టెన్స్లో అంటే అదర్ కంట్రీస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అలాంటి వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే మీ పర్సన్ అండ్ మీరు కలిసి వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ సేమ్ కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. అంటే అది కూడా అంతే, షిఫ్టింగ్ కనిపిస్తుంది వాళ్ళకి కూడా. అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకే షిఫ్టింగ్గా, మాకు లేదా అనుకోకండి, మీకు కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ పాయింట్ మేబీ కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు, కొంతమందికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.